హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ అయినటువంటి 1620 పోస్టుల్లో 651 పోస్టులు ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్స్కి సంబంధించి ఉన్నాయి. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులే కాకుండా తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు 7th లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్టులకి లోకల్ అండ్ నాన్ లోకల్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసి అప్లై చేయండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్ చూసే ముందు సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి 3 నెలల పాటు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చి 100% ప్లేస్మెంట్ కల్పించే విధంగా డిజిటల్ బడీ ప్లాట్ఫామ్ వారు ఈ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్సులో మీరు జాయిన్ అవడానికి 23,600 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్ని అంశాలపైన మీకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా ఇస్తున్నారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 5 Lands HR అనేటువంటి కంపెనీలో 15,000 రూపీస్ శాలరీ ఆఫర్ చేస్తూ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 100% ప్లేస్మెంట్ అయితే కల్పించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ అయినటువంటి అన్ని నోటిఫికేషన్స్లో ఎక్కువ వేకెన్సీస్తో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు 13th మే నుంచి 2nd జూన్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏపీ తెలంగాణ వారందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాత 13 జిల్లాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. 13 జిల్లాల వారీగా చాలా మంచి వేకెన్సీస్తో 651 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే 7th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. దీనితో పాటు మీరు 10th క్లాస్ పాస్ అయినా లేదా ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ రూల్ ఏంటంటే జస్ట్ 10thతోనే మీ యొక్క చదువులు అనేవి ఆపేసి ఉండాలన్నమాట. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఎవరికి ఉండకూడదు. ఈవెన్ మీరు డిస్టెన్స్లో ఇంటర్మీడియట్ కానీ ITI డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసుకున్నా కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. సో మీరు 10thతో చదువులు ఆపేసిన లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా డిప్లొమా ఫెయిల్ అయినా ITI ఫెయిల్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ పాస్ అయ్యి మాత్రం ఉండకూడదు. ఓకే, సో మీరు ఇంటర్మీడియట్ డిప్లొమా ITI లాంటివి పాస్ అయి ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. కాబట్టి మీ యొక్క చదువు అనేది 10thతో ఆగిపోయి ఉంటే వారు ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అప్లై చేయండి. సో ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ 13 జిల్లాలకి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాల వారికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల వారికి తెలుగు రాదు. కాబట్టి మీరు తెలంగాణ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ అది కూడా ఆల్ ఇండియా సిటిజన్స్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకి 18 నుంచి 42 సంవత్సరాల వరకు వయసు అయితే ఇచ్చారు. తెలంగాణ వారికి 34 సంవత్సరాల వరకు వయసు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ వారికి 42 ఇయర్స్ వరకు టైం అయితే దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మినిమం 18 నుంచి 42 సంవత్సరాల వరకు వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు SC ST BC అండ్ EWS క్యాండిడేట్స్కి మరొక 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించిన మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఇంటర్వ్యూ అయితే ఉండదు. తెలంగాణ వారికి ఇంటర్వ్యూ పెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి ఇంటర్వ్యూ లేదు. సో టోటల్గా చూసుకుంటే 80 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది. 80 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 40 క్వశ్చన్స్ GK నుంచి, 10 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి, 30 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో రీజనింగ్ అనమాట. రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అలాగే ఈ పోస్టులకి సంబంధించిన సిలబస్ మీరు ఇక్కడ చూడొచ్చు. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్,
స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతారు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జాగ్రఫీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దాని నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. లాస్ట్ టైం అడిగారు 2022లో. సో ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ చూసుకుంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, అలాగే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. జస్ట్ 10 క్వశ్చన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ కోడింగ్ అండ్ డికోడింగ్, సిలాజిజమ్స్ అండ్ స్టేట్మెంట్స్ కన్క్లూజన్, ఎనాలజీ, అర్థమెటిక్ నంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్, అలాగే డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్ అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మళ్ళీ గమనించవచ్చు, అఫీషియల్ నోటిఫికేషన్లో హీ ఆర్ షీ ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైనా కూడా ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ చూసుకుంటే 800 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. నాన్ లోకల్లో అప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా 800 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. అండ్ వారితో పాటు లోకల్లో ఉండేటువంటి ఓసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ క్యాండిడేట్స్ 800 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ ఫీ అయితే పెట్టారు. సో వారు 400 రూపీస్ ఫీ పే చేయాలి. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా 400 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.